హైదరాబాద్ జీడిమెట్లలో పోలీసులు అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. ఈ నెల 20న జీడిమెట్ల ఇండస్ట్రియల్ పార్క్ సమీపంలో పార్క్ చేసిన రోడ్ రోలర్ను దుండగులు ఎత్తుకెళ్లారు. రోడ్డు పక్కన నిలిపి ఉన్న రోలర్ కనిపించకపోవడంతో యజమాని లక్ష్మణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసును ఛేదించారు. రోడ్ రోలర్ను క్రేన్ ద్వారా డీసీఎంలోకి ఎక్కించి తరలించే క్రమంలో డీసీఎం బ్రేక్ డౌన్ అయింది. దీంతో దుండగులు వాహనాలను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలని సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. నలుగురు అంతరాష్ట్ర దొంగలను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. వీరు గతంలో కూడా ఇవే పనులు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. స్వాధీనం చేసుకున్న వాహనాల విలువ 30 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. 21వ తారీఖున ఉదయం 9 గంటలకి జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే 20వ తారీఖు నైటు 20, 21 మధ్యరాత్రి రోజున ఒక సుభాష్ నగర్లో జరుగుతున్న ఒక రోడ్డు పని దగ్గర ఒక రోడ్ రోలర్ పని చేసుకొని నైటు 10:30 వరకు ఆ డ్రైవర్ ఉండి అతను ఆ రోలర్ని పక్కనే పెట్టి వెళ్ళిపోయినాడు. మార్నింగ్ వచ్చి 8 o'clock వచ్చి చూసుకుంటే ఆ రోడ్ రోలర్ కనపడలేదు. దాంతో అతను వచ్చి కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో రైజ్ చేయడం జరిగింది. దాని మీద పోలీస్ స్టేషన్ SHO అండ్ DI వీళ్ళు చాలా చాకచక్యంగా వ్యవహరించి ఒక ముఠాన్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ పేర్లు అఫ్రోజ్ అహ్మద్ A1 ఇతను గుల్బర్గాకు చెందిన వ్యక్తి. రెండో వ్యక్తి మహమ్మద్ ఇబ్రహీం. మూడో వ్యక్తి సయ్యద్ ముస్తఫా, ఇతను కూడా అబ్స్కాండింగ్లో ఉన్నాడు. తర్వాత వీళ్ళు ముగ్గురు ఒక టీము, ముస్తఫా, ఇబ్రహీం అండ్ అహ్మద్ పటేల్, వీళ్ళు ముగ్గురు టీము. ఇందులో ఇబ్రహీం అనే అతను స్క్రాప్ షాప్ ఉంది ఇతనికి. ఇతను ఈ ఇద్దరిని కూడా హైర్ చేసుకొని వీళ్ళకి అమౌంట్స్ ఇచ్చి ఇట్లాంటి రోడ్ రోలర్స్ కానీ, DCMs కానీ, ట్రాలీస్ కానీ, పెద్ద వెహికల్స్ దొంగిలించి వాటిని స్క్రాప్గా చేసుకొని అమ్మే పనికి పాల్పడుతున్నారు. వీళ్ళకి సహకరించిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. షేక్ అన్వర్, ఇతను DCM ఓనర్ కమ్ డ్రైవర్. అదేవిధంగా రామసత్యనారాయణ అని చెప్పేసి ఇతను క్రేన్ ఓనర్ కమ్ ఆపరేటర్. ఇది ఏంటంటే వీళ్ళు ఒక 2 క్రేన్లు తీసుకొచ్చి ఆ 2 క్రేన్లతోటి ఆ DCMని ఆ రోడ్ రోలర్ని లిఫ్ట్ చేసి DCMలో పెట్టుకొని వాళ్ళు జహీరాబాద్ తీసుకెళ్ళి అక్కడ స్క్రాప్ కింద చేయాలని వీళ్ళ ప్లాన్.